మాకు నీళ్ళకి ఇబ్బంది మనం పోవాలన్నా కింద పోయి కట్టుకున్నాం. అంటే బాడీకి ఎవరు కడుతున్నారమ్మా? ఇంటి ఓనర్. ఎంత బాడీ? వేరే చోట ఉన్నారా? బాడీ ఎంతమ్మా? 500 కోసం మీరున్నారు. అధికారము చెప్తాను, బాడీ కట్టే విషయం తర్వాత ఉంటే కట్టచ్చు బాడీగా. ఇప్పుడు ఈ పరిస్థితులు ఉండేటప్పుడు మీకు కొంచెం భయంగా ఏం లేదా? మీరు చెప్పిందంతా కరెక్ట్ అమ్మా, నేను చెప్పింది మీకు తప్పేం లేదు దీంట్లో. ఇప్పుడు మేము ఉంటే కదా బాడీ కట్టేది. ఈ పరిస్థితుల్లో మీరు ఎట్లా ఉంటున్నారు అంటున్నాను. పిల్లలు తీసుకొని అది కాక మళ్ళీ మీరు అది కట్టిది లైవ్ లో పెట్టినారు. ఆ కట్టిని పరిస్థితి పడితే ఎట్లా, నీళ్ళు లేవంటారు, డ్రైనేజ్ ప్రాబ్లం అంటారు. ఇన్ని భరించి ఇక్కడ ఉండేకినా ఊర్లో వచ్చి యాదవతం వెయ్యేవారు. మీ దగ్గర ఎవరు నాయకులు రాలేదా? మేజర్గా ఇక్కడ డ్రైనేజ్ సమస్య అంటున్నారు. డ్రైనేజ్ సమస్య ఎక్కడ ఉంది? అంటే మామూలుగా అవుతారా? చూసామా ఒకసారి? చూసాం ఒకసారి. మా తల్లి ఇది గుహంలో ఉందమ్మా, ఇల్లు కాదు ఇది, గుహంలాగా ఉంది. ఎట్లా ఉంటున్నారు మీరు? మా పరిస్థితి ఎట్లా, ఇల్లు పరిస్థితి ఎట్లా ఉందమ్మా? ఇది చూడండి, ఇది మొత్తం క్రాక్ అయిపోయింది. దేవుడా అమ్మా, ఇది మోటార్ ఎక్కిందమ్మా. సార్ అక్కడికనే ఒక సపోర్ట్ పెట్టాను చూడండి సార్. అంటే ఇంటింటికి సపోర్ట్ పెట్టినారు సార్ ఇక్కడ. ఇంటింటికి ఎన్ని ఇంట్లో ఉన్నాయమ్మా తల్లి? వస్తారు. మళ్ళీ లాస్ట్ టైం గడప గడప ప్రోగ్రామ్ కి సాయి ప్రసాద్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమన్నారు? ఏం చేస్తామన్నా అంటే మీకు ఆల్టర్నేట్ ఏదైనా చూపిస్తామన్నారా లేకుంటే దీన్ని చేస్తామన్నా? కాదమ్మా, మీరు బాడీకున్నారంటున్నారు. ఎవరు గత ప్రభుత్వంలో 10,000 పట్టాలు ఇచ్చినారంటున్నారు. టిక్టో ఇల్లు ఇవన్నీ మీరు ఎవరు అప్లై చేయలేదా? మీకు ఎవరు రాలేదా? ఏమో ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయి. రెడ్డి గారికి చెప్పలేదా బాడీకి ఉన్నాం మేము, మా సొంతం కాదని తానే అన్నాడు. ఇట్లా దాంట్లో ఎట్లున్నారమ్మా అని ఆయనే చెప్పినాడు అనమాట. ఆయన చూసి వెంటనే చేపించాడు. మనుషులు ఉండే ఇల్లే కాదు, స్థలమే కాదు. ఈ ఓపెన్ ప్లేస్ ఏంది? ఓపెన్ ప్లేస్ అమ్మా తల్లి. ఇక్కడ పాము అట్లా కాదమ్మా, ఇది గవర్నమెంట్ స్థలమా లేకపోతే అట్లా కాదమ్మా? ఊరుగా క్లియర్ గా ఎవరు స్థలాలు ఎవరు స్థలాలు అయితే ఎవరు లేవు. పార్క్ అని చేసి ఇక్కడ ఖాళీగా ఉందని ఇట్లా చెప్పినాం. ఇక్కడ గలీజ్ ఉంది చూడండి, ఇట్లుందంటే ఇది చేస్తాంలేమని చెట్లు అవి చేసినారు. చెట్లు నాటండి, ముళ్ళ కంపలు వస్తామని వచ్చినాక తర్వాత ఇస్తామన్నారో ఏమో మళ్ళీ ఏమీ లేదు. అంటే వాళ్ళ హామీలు ఏంటంటే మా ప్రభుత్వం వస్తే మేము వచ్చి మళ్ళీ మీకు న్యాయం చేస్తామని చెప్పినారు. కాకపోతే ఏంటంటే దురదృష్టశాతం ఏదో రాలేదు గవర్నమెంట్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, న్యాయం చేసే పరిస్థితి ఏంటంటే మా కూటమి ప్రభుత్వం ఉంది. ఇది వచ్చి అధికారుల దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలి ఇప్పుడు ఇది. ఎందుకంటే ఈ మేజర్ సమస్య ఇక్కడ మనం ఒక బ్లాక్ తీసుకున్నాం సార్. ఇది మనం ఒక బ్లాక్ తీసుకున్నాం. ఈ బ్లాక్లో ఒక అపార్ట్మెంట్, ఇట్లా అపార్ట్మెంట్ దాదాపు ఇక్కడ నాకు తెలిసి 10 ఉన్నాయి అమ్మాయి. ఇల్లులు కాదమ్మా, ఇట్లా బ్లాకులు 1, 2 అంటే ఇట్లా అపార్ట్మెంట్లు ఎంత ఉన్నాయమ్మా? ఉన్నాయి. అంటే అన్ని ఇదే సమస్యలా? ఒక అపార్ట్మెంట్ లో 24 ఉన్నాయి, అటువంటివి 5 ఉన్నాయి. 24 అంటే అదే ఈ సమస్యలు ఉన్నాయని ఎవరు ఇక్కడ ఉండట్లేదు. 100 కుటుంబాలు బాత్ బ్లాక్ అయిపోయినాయి. మళ్ళీ ఎక్కడ నీళ్ళన్నీ బయటకు రావాల్సిందే. ఆ నీళ్ళన్నీ బయటకు రావాల్సిందే. ఇక్కడ ఉండే కౌన్సిలర్ పార్టీ ఒకసారి కూడా రాలేదు. ఎవరు పేరు ఏమైనా తెలుసా?
కౌన్సిలర్ పేరు వస్తే కదండి తెలిసేది, మీరు మళ్ళీ కూర్చు అడుగుతారు వాళ్ళు. అదే అడగాలి కదా సార్, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మొత్తం మున్సిపాలిటీ వాళ్ళది కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా ప్లేస్ అది. వాళ్ళకి ఏం తెలుసు సార్, వాళ్ళు ఏమంటున్నారు ప్రస్తుతానికి మాకు వచ్చింది, మేము ఉన్నాము సరే ఈ రకంగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకోటి శానిటేషన్ డిపార్ట్మెంట్ మనం వచ్చి చేసిపోయినారు అంటున్నారు. కాకపోతే నాకు ఒక 10 రోజుల కింద అయితే కొన్ని ఫొటోస్ పెట్టినారు, అంత భయంకరంగా అసలు మనుషులు అన్న వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండరు, అంతా దరిద్రంగా ఉండేది. ఏందో మళ్ళీ ఇంకోటి ఇక్కడ కింద వాళ్ళు ఏం చేస్తారంటే చెత్త అంతా తెచ్చి ఇక్కడ వేస్తారు, ఏమని చెప్తే మీ బిల్డింగే బాగలేదు మాకు చెప్తారని అంటారు. ఇక్కడ కింద లైన్ అందరూ వీడు వచ్చి తప్పాడేస్తారా? అవతల సైడ్ సైడ్ అంటారు. తప్పేం లేదు సార్, చెత్త కూడా దగ్గర చెత్త వేస్తారా అట్లా వాదేం తప్పు ఉంది. ఇప్పుడు స్వామి బిల్డింగ్ ఉంది కదా, కట్లు మనుషులు పడితే ప్రాణాల పడి ఎవరు దీనికి రెస్పాన్స్? బిల్డింగ్ అని చెప్పింది, అదే రెస్పాన్స్ ఎవరు? బిల్డింగ్ అని చెప్పింది రెస్పాన్స్ ఎవరు మళ్ళీ? సార్ ఇది బిల్డింగ్ కాదు, వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే పరిస్థితి బాగలేదని వాళ్ళు చెప్తున్నారు. 400-500 మందికి డబ్బులకి మేము ఉంటున్నాము బాడీకి. మరి నా పరిస్థితి అక్కడ పోయి ఊర్లో ఉండే పరిస్థితి మాకు లేదు. అక్కడ 2000-3000 కట్టేంత స్తోమతి మాకు లేదు. అందువల్ల ఇక్కడ ఉంటున్నామో పోతున్నామో తెలియకుండా కూడా మనిషి మీద పడితే దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాం సార్. ఇప్పుడు ఎట్లా చెప్తే వాళ్ళు అమ్మ, నేను కూడా చెప్తానమ్మా, కూటమి దీంట్లో మన పార్థసారథి గారు కొత్తగా స్థలం ఇస్తున్నారు తల్లి. దయచేసి చెప్తున్నాను, దీన్ని మేము వాళ్ళ దానికి పోయి చెప్తామమ్మా. వాళ్ళ స్థలాలు ఇస్తే, ఇల్లు ఇస్తే ఫస్ట్ ఇల్లు కాల్చేయండి ఫ్రీగా. అంటే మీ పేరు మీద పట్టాగా ఏమాత్రం దైవానికి వాళ్ళు ఏమాత్రం ఖాళీ ఉన్నాయి ఇస్తున్నారంటే మొత్తం 100 ఎంతమంది ఉన్నారో మొత్తం అంతా ఒక ఫ్యామిలీ మాత్రమే మీరు కలిసి మనకు ఇట్లా ఇల్లు కావాలని అక్కడ మీరు కొటేషన్ వేయండి, అప్లికేషన్ వేయండి, మేము పెడతాం టేబుల్లో. దైవానుగ్రహంగా అవుతుంది 2 నెలల్లో 3 నెలల్లో వచ్చే ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందండి ప్రోగ్రామ్స్ అంతా. మీరంతా మొత్తం ఫ్యామిలీ కాదు. ఇంకోటి ఇక్కడ 2010 గత ప్రభుత్వంలో ఇక్కడ ఇల్లులు కట్టినారు. ఎక్కడ మన ఆలూరు రోడ్ దగ్గర సురుగుంప క్రాసింగ్ దగ్గర కట్టినారు. అక్కడ మీకు ఎవరు అప్లై చేయలేదా? ఎవరు రాలేదా? రేషన్ కార్డు లేదు, వచ్చిన వాళ్ళకైతే వచ్చినాయి కదా. ఇప్పుడు రేషన్ కార్డు ఏమంటే అది వచ్చినా కానీ గత ప్రభుత్వం ఏంటంటే అవి ఇల్లు ఇవ్వలేదు. అదే వచ్చి పట్టాలు వచ్చినాయి కరెక్ట్ అమ్మా. పట్టా వచ్చిన తర్వాత ఏమవుతాయంటే మీ పేరు మీద పట్టా వచ్చిన తర్వాత 6 నెలల లోపల మీరు ఖచ్చితంగా ఆడిపోయి ఉండాలా. మళ్ళీ లేదంటే ఆ పట్టా అనేది మళ్ళీ మీకు అలాట్ అయింది కదా, మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా ఇవ్వచ్చు. 6 నెలల లోపల ఆ పట్టా కంపల్సరీ మీరు ఉండాలి ఆడిపోయి. ఆడ మీరు బస చేస్తేనే 6 నెలల లోపల బస చేస్తే ఆ పట్టా మీ మీద ఉంటుంది. అది బీగాలు ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు మాత్రం అందరికి ఇచ్చేసిన బీగాలు మీరే పోయి ఉండటం లేదని చెప్తున్నారు. మళ్ళీ అదే కదా సార్, ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన మిస్టేక్లన్నీ ఇవే. ఏంటంటే ఫోటో కోసం 4-5 మందికి ఇచ్చినారు, తర్వాత మళ్ళీ ఇప్పించుకున్నారు, ఇచ్చినారు. ఎప్పుడో వచ్చిన దీనికే ఇది లేదు. అక్కడ పోయి కొన్ని ఉండాలి కదా, అన్ని సౌకర్యాలు ఉంటాయి కదా పోయేది. అప్పుడు కూడా ఇక్కడ వచ్చి ఇన్ని సంవత్సరాలకి ఇక్కడ నీళ్లు చాలా ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది కొలాయి? 5 రోజులు వస్తుంది. నీళ్ళే మాగి ఎన్ని గంటలు పొద్దున వస్తాము 7 నుంచి 9 అన్ని సబ్సిడెంట్గా దొరుకుతాయి. మేము ముఖ్యంగా ఈరోజు అమరావతి కాలనీకి రావడం జరిగింది. మాకు గత 10 రోజుల నుంచి మాకు ఇక్కడ వాసులు అంటే ఇక అపాయింట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 రోజుల నుంచి మాకు ఫోన్ చేస్తున్నారు. ఏమని సార్, మాకు వర్షాకాలము స్టార్ట్ అయింది, మాకు జూన్ 4వ తేదీ పడిన వర్షానికి మాకు ఇక్కడ తిరగడానికి లేదు, డ్రైనేజ్ అంతా పైకి వచ్చేసింది, మాకు దగ్గర చిన్న పిల్లలు ఉన్నారు, ఇక్కడ పరిస్థితి చాలా అతలాకుతలంగా ఉంది. ఈ రకంగా ఒకసారి మీరు వచ్చి మా అపాయింట్మెంట్ చూడండి సార్, మీకే అర్థమవుతుంది అని చెప్పడం వల్ల మాకు ఈరోజు ఫోన్లు చేస్తుంటే ఈరోజు మేము తీసుకొని వచ్చినాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులు లేన్యూస్ గౌజ్ గారికి, వైఆర్ ఫైవ్ న్యూస్ మేడం గారికి, జనం కోసం విజయ్ గారికి ముఖ్యంగా ధన్యవాదములు. ఇక్కడ ఇక ఆల్రెడీ వీడియోలో అన్ని కవరేజ్ చేసినాము. ఇది మేము అయినంత తొందరలో దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. ముఖ్యంగా మా అభ్యర్థి పార్థసారథి గారు ఎమ్మెల్యే దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తాము. అయినంత తొందరలో వీళ్ళకి న్యాయం చేస్తాము. అంటే వీళ్ళకి ఎవరికి ఉన్న వాళ్ళకే పట్టాలు వచ్చినాయంటున్నారు, ఎవరికి లేను ఎవరైతే పట్టాలు అర్హులు ఉన్నారో వాళ్ళకి పట్టాలు రాలేదంటున్నారు. దాని మీద కూడా మేము ఒకసారి చర్చించి మాట్లాడి వీళ్ళకి అయినంత న్యాయం చేస్తాము. దయించి పార్థసారథి సార్, మీరు ఒక్కసారి అమరావతి నగర్కి వీక్షించాలని కోరుతున్నాము. నా పేరు ఖాజా ఆదోని. ఆదోని ప్రజలకు నమస్తే. మన పార్థసారథి ఎమ్మెల్యే గారికి నమస్తే చెప్తున్నాను. సార్, ప్రతి చోట పోయిన కాడ
ప్రతి ఒక్క సమస్యనే కనపడుతుంది. ఇది ఏ సమస్య చిన్నది కనపడంలా, పెద్ద పెద్దగా కనపడుతున్నాయి. నేను ఈ బిల్డింగ్ చూసిన వెంబడనే వీళ్ళకి జోహార్ కొడుతున్నా. ఎందుకంటే ఒక ప్రాణాలతో చెలగాడుతున్నారు. వీళ్ళకి ఫస్ట్ ఒక బిల్డింగ్లా, నెక్స్ట్ తాగేవాడికి నీళ్ళ, మూడోది డ్రైనేజ్లా, నాలుగోది ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో అడవి మాదిరిగా ఉంది. ఇది అమరావతి అంటే పాత ఆ అడవిలాగా ఉంది. దయచేసి పాల్సార్ సార్ మీకు రిక్వెస్ట్గా చేస్తున్నాను, దయచేసి ఏది ఉన్నా ఏది లేకపోయినా వీళ్ళని గుర్తించి దరిదాపుగా 124 ఇండ్లు ఉన్నాయి. 124 ఇండ్లలో ఒక ఇంటికి దరిదాపుగా 4-5 మంది అయినా 1000 మంది అవుతారు సార్. 1000 మందిని మేము ఇక్కడ ఏమాత్రం కొంచెం న్యాయంగా చేస్తే 1000 మంది బ్రతికే పరిస్థితి ఉంటుంది. వీళ్ళు చాలా ఘోరంగా ఉన్నారు సార్. ఇండ్లు లేదు ఇది. తర్వాత చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళు పొద్దున్న లేస్తే పనికి పోతున్నారు. చిన్న పిల్లలకి ఏమవుతుందో పెద్దవాళ్ళకి ఏమవుతుందో తెలియకుండా పరిస్థితి ఉంది. దయచేసి చెప్తున్నాం సార్, మీరు ఇది ఈ న్యూస్ చూసిన వెంబడనే దయచేసి ఏదో ఒకటి చేసి ఇటువంటి ప్రజలకి న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మేడం మీకేం సమస్య లేదు, ఎమ్మెల్యే ద్వారా కూడా మేము తీసుకుపోతున్నాము. పొద్దున్న కానీ మర్నాడు కానీ వాళ్ళని కలుస్తాము. మీకోసమే పోయి ప్రతి ఒక్కటి చెప్పి అక్కడ ఏది న్యాయం ఉంటుందో అది న్యాయం సార్ ఖచ్చితంగా చేస్తారు. కూటమి దీంట్లో భవిష్యత్తులో మీకు ప్రతి ఒక్క ఇల్లు ఇది బాడీగా అంటున్నారు కదా, సొంతంగా అవ్వాలని దేవుడిని కోరుతూ పార్సార్ని కోరుతున్నారు సార్. దయచేసి వీళ్ళు బాడీగా 300-400 కడుతున్నారు, సొంతంగా వీళ్ళు ఇంటికి కావాలని కోరుతున్నారు సార్. నా పేరు భీమస్వామి వెంకటబాబు. స్వామి గారు ముఖ్యంగా సార్ మనకు స్థలం లేదని అనుకునే ఉంటా, ఇక్కడే వీళ్ళకి ఒక ఇండ్లు ఏదో ఒకటి స్థలం ఇస్తే వాళ్ళు గుడిసెలే కానీ వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు సార్. ఇక్కడ దరిదాపుగా ఒక 3 ఎకరాలు ఇది ఉండొచ్చు. ఇక్కడ ఉన్న ఈ భూమిని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో వాళ్ళ స్తోమతి బట్టి కనీసంగా గుడిసెలు, ఇది ఒక విషయం చాలా గుర్తుపెట్టుకొని చేయండి. ఆల్రెడీ పొద్దున గవర్నమెంట్ స్థలాన్ని కబ్జా చేసేకి రాదు, ఎవరు చేసినారో తెలీదు. గౌస్ గారు ఒకటి చెప్తాను, ఎవరికైనా కానీ పట్టా అలాట్ అయితే మాకు తెలిసిన సమాచారం వరకు ఒక పట్టా రోడ్డు 6 నెలల్లో ఒకటి వచ్చి ఉండాల. ఎప్పుడో ఇచ్చినామని కాదు. సరే అది పట్టాదారు రియల్గా అతనికి ఏమీ లేదు ఏం లేదంటే అది ఉండొచ్చు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు చాలా ఇబ్బందిలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి అక్కడ ఏమైనా ఆల్టర్నేట్ సోర్స్ అంటే ఇక్కడ ముందేనే ఫ్లాట్లు ఉన్నాయని చెప్పి మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. అమ్మ తల్లి ఏం భయం పడద్దండి సార్. ప్లాట్లో మీకు ఏదో స్థలం వచ్చేలాగా చేస్తే దయచేసి అయినంత వీలవంతుల పరిస్థితుల్లో చేస్తాము. ఈ స్థలం మీకు అయ్యేలాగా చేస్తాం. సార్కి అడుగుతాం, గవర్నమెంట్ స్థలం ఉంది సార్ ముందర ఇక్కడ ఏమవుతున్నా చూడండి అని చెప్తాము. వాళ్ళు ఏమవుతున్నా మీరు చెప్పండి, ఎమ్మెల్యే గారి పార్సారథి మాట్లాడాలి సార్. పార్థసారథి గారు ఎమ్మెల్యే గారు సార్ పూర్తి ఇదైపోయింది, ఏమి ఇది లేదు. మరి సమస్య కూడా ఫుల్ ప్రాబ్లం అయిపోతుంది. పిల్లలు కూడా చాలా కష్టమైపోయింది. ఇల్లు స్థలాలు వస్తాయని చెప్తున్నారు కానీ రాలేదు. ఇట్లా దాంట్లో మేము బతుకుతున్నాము. పిల్లలు ఎక్కి దిగాలంటే కూడా కష్టమైపోతుంది చాలా. ఇంత ప్రాబ్లం సరే ఎవరు వచ్చిన వాళ్ళంతా చెప్తారు చేస్తామని, కానీ ఎవరు చేయరు. అందరూ చూస్తారు పోతే చేస్తాంలేమని చెప్తాము. ఎవరు ఇదే ప్రాబ్లం ఉంది. అక్కడ బజార్లో పోయి కట్టుకోవాలంటే బాడీలు ఎక్కువ, అది పోలే కట్టుకోలేక అందరూ చాలామంది ఇక్కడ ఉన్నారు. బాడీలు కూడా తక్కువ కదా అని ఇదే దాంట్లో ఉన్నారు. నీళ్లు లేవు, ఇవి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఇంటి కాలాలు తీసేవాళ్ళు రారు, ఎవరు పట్టించుకొస్తారు అసలుకి. అన్ని వస్తాయి. మా పిల్లలు ఉండరు, ఏమైనా అయితే మా పరిస్థితి ఎట్లాంటి సార్. మాకు స్థలం దొరికితే మేము ఇల్లు బిల్డింగ్లు ఖాళీ చేసాం. అందరూ ఎలక్షన్ ముందు స్థలం ఉంది సార్, ఇంత స్థలం అయితే ఉంది. మళ్ళీ దాని గురించి వచ్చి మాట్లాడిపోతారు సార్. అంతే ఇక్కడ తిరిగి చూడతారు అసలు. లేని వాళ్ళకి కొంచెం పట్టించుకోండి, పేదవాళ్ళకి మేము చేసుకుని తినే వాళ్ళందరూ కూడా. సార్ ఇటువంటి పిల్లోళ్ళకి అతన వాళ్ళ పెద్దవాళ్ళే చూసుకుంటా ఇటువంటి పిల్లోళ్ళకి అతను చూసి వాళ్ళకి ఏదో ఒకటి సాయంగా వాళ్ళ సమస్యలను తీర్చి ఏదో చేయండి. దయచేసి ఇటువంటి పిల్లోళ్ళని చూడండి. చాలా మంది ఉన్నారు పిల్లలు బిల్డింగ్లు ఎక్కి దిగేది. దరిదాపుగా 40 మంది నుంచి 50 మంది వరకు చిన్న పిల్లలే ఉన్నారంట సార్. ఈ పిల్లోళ్ళే ముందర పౌరులు, ముందే భవిష్యత్తు వాళ్ళది. దయచేసి ఇటువంటి పిల్లోళ్ళ మీద అతను మీరు దయ చూపించి ఇచ్చేయండి. చూడండి సార్ కూడా ఒకసారి బిల్డింగ్ కూడా అవుతుంది. ఈ ప్రాబ్లంలో ఉన్నాం మేము. అమరావతి నగర్ ఓల్డా కొత్త అమరావతి. కొత్త అమరావతి.